ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 39వ అధ్యాయాన్ని చదువుకుందాం. కొండల మీద తిరుగాడే అడవి మేకలు ఎప్పుడు ఈనుతాయో నీకు తెలుసా? లేళ్ళు పిల్లలను ఈనేదెప్పుడు నీవు గుర్తించగలవా? అవి ఎన్ని నెలలు మోస్తాయో లెక్కించగలవా? అవి ఈనేదెప్పుడో నీకు తెలుసా? అవి వంగి ఈనుతాయి, అప్పుడే వాటికి నొప్పులు పోతాయి. వాటి పిల్లలు బలిసిపోతూ అరణ్యంలో పెరుగుతాయి, తల్లులను విడిచిపోతాయి, మళ్ళీ రావు. అడవి గాడిదకు స్వేచ్ఛ ఇచ్చినవాడు ఎవడు? అడవి గార్ధపం కట్లు విప్పినదెవరు? నేను అరణ్యాన్ని దానికి ఇల్లుగా చేశాను, ఉప్పు నేలలు దాని ఉనికి పట్టుగా చేశాను. దానికి పట్టణంలోని సందడి లెక్కే లేదు. తోలేవాడు పెట్టే కేకలు దానికి వినిపించవు. కొండలలో తిరుగాడుతూ పచ్చిక మేస్తుంది. అది పచ్చగడ్డి ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటుంది. గురిపోతూ దానంతటా అదే నీకు లోబడుతుందా? రాత్రులు అది నీ కొట్టంలో నిలుస్తుందా? గురిపోతును పగ్గంతో బంధించి నాగటి చాలులో నడిపించగలవా? నీవు దాన్ని తోలి దానితో లోయలను చదును చేయగలవా? దాని బలం గొప్పదని దాన్ని నీవు నమ్మగలవా? నీ పని దానికి అప్పగిస్తావా? నీ ధాన్యం ఇంటికి తెస్తుందని, ధాన్యాన్ని కళ్ళంలో సమకూరుస్తుందని దాని మీద నమ్మకం ఉంచుతావా? నిప్పుకోడి సంతోషంతో రెక్కలు ఆడిస్తుంది. దానికి మంచి రెక్కలు ఈకలు ఉన్నాయి. అయినా దానిది మృదు స్వభావమా? కాదు. అది నేల మీద గుడ్లు పెట్టి వాటిని వదిలివేస్తుంది. ఇసుక వాటికి వేడి కలిగిస్తుంది. దేని పాదమైనా వాటిని తొక్కవచ్చు. అడవి మృగం ఏదైనా వాటిని చితకదొక్కవచ్చు. ఈ సంగతి అది ఇట్టే మర్చిపోతుంది. తన పిల్లలు తనవి కానట్లే వాటి పట్ల ఎంతో కాఠిన్యం వహిస్తుంది. దాని కష్టమంతా వృధా అయిపోయినా దానికి పర్వాలేదు. దేవుడు దానిని తెలివితేటలు లేనిదిగా చేశాడు. దానికి దేవుడు బుద్ధి ఇవ్వలేదు. అయినా అది లేచి లేవగానే గుర్రాన్ని రౌతును ధిక్కరిస్తుంది. గుర్రానికి బలం ఇచ్చినది నీవేనా? దాని మెడను జూలుతో కప్పినది నీవేనా? మిడతలాగా అది గంతులు వేస్తుంది. దాన్ని అలా చేసినది నీవా? దాని ముక్కు పుటాలలో నుంచి వెలువడే సకిలింత భయంకరం. అది లోయలో కాలు దువ్వుతూ తన బలాన్ని బట్టి సంతోషిస్తూ ఆయుధాలను కూడా ఎదుర్కొనేందుకు పోతుంది. భయం అంటే దానికి ఎగతాళి. దానికి నదురు బెదురు లేదు. ఖడ్గాన్ని చూసినా అది వెనక్కు తిరగదు. అంబుల పొది తళుక్కుమంటూ ఈటెలు బల్లేలు దాని ప్రక్కన గలగల ధ్వని చేస్తూ ఉంటే తీవ్ర ఉద్రేకంతో రెచ్చిపోయి నేలపై వేగంగా పరుగులెత్తుతుంది. బాకానాదానికి అదేమీ నిశ్చేష్టం కాదు. బాకానాదం విన్నప్పుడెల్లా ఆహా ఆహా అంటుంది. దూరం నుంచి యుద్ధం వాసన పసికట్టగలదు. సేనా నాయకుల కేకలు, యుద్ధఘోష వింటుంది. డేగ రెక్కలు చాచి దక్షిణం వైపు పైకి ఎగురుతుందంటే అది నీ జ్ఞానం వలనా? గరుడ పక్షి నీవు ఆజ్ఞాపిస్తేనే పైకి ఎగిరిపోయి ఎత్తైన చోట గూడు కట్టుకుంటుందా? అది కొండ చర్యలలో నివాసం ఉంటుంది. కొండపేటున ఎవరు దగ్గరికి చేరలేని చోట గూడు కట్టుకుంటుంది. అక్కడ నుంచి తన ఎర కోసం వెతుకుతుంది. దాని కన్నులు దూరం నుంచే దాన్ని చూస్తాయి. దాని పసిపిల్లలు రక్తం పీలుస్తాయి. హతమైన వారు ఉన్న చోటే అది కూడా ఉంటుంది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.